Good morning students. Next concept we are going to discussing about that is mechanism of addition polymerization. It is very important in 10 marks point of view. Mechanism of addition polymerization. In previous we are discussing only what is polymerization and types of polymerization mechanisms. Types of polymerization mechanisms are three types. One is addition polymerization, and second one is condensation polymerization, and third one is copolymerization mechanism. But in this video we are discussing only about mechanism of addition polymerization. Mechanism of addition polymerization. It means in addition polymerization mechanism the examples are ethylene is converted into polyethylene, Teflon is converted into polyteflon, vinyl chloride is converted into polyvinyl chloride, styrene is converted into polystyrene. These are the examples. So here how it is converting? Simply vinyl chloride is converted into polyvinyl chloride. How it is converted? Number of vinyl chloride molecules are involved in polymerization to form polyvinyl chloride. What is the internal mechanism in between vinyl chloride to polyvinyl chloride? Vinyl chloride నుంచి polyvinyl chloride గా కన్వర్ట్ అయ్యే టైంలో వాట్ ఆర్ ద ఇంటర్నల్ మెకానిజం, ఇంటర్నల్గా వాటి మధ్య ఏం జరిగింది అంటే కంప్లీట్ డీటెయిల్డ్ మెకానిజం అబౌట్ రియాక్షన్స్ యొక్క డీటెయిల్డ్ మెకానిజమ్స్ని ఐడెంటిఫై చేసుకునేదానికి ఈ వీడియో అనమాట. సో హియర్ వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ మెకానిజం ఆఫ్ అడిషన్ పాలిమరైజేషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 10 మార్క్స్ పాయింట్ ఆఫ్. ఇట్స్ వెరీ ఈజీ మా, యూ జస్ట్ రిమెంబర్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్. ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్కి ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటావు, క్యాటియాన్ అడిషన్ పొలిమరైజేషన్కి దేన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటావు, యానియానిక్ అడిషన్ పొలిమరైజేషన్కి దేన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటావు అనేది జస్ట్ ఐడియా ఉంటే సరిపోతుందానా. ఫ్రీ రాడికల్స్. బిఫోర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ దిస్, వాట్ ఈస్ ఫ్రీ రాడికల్స్, వాట్ ఈస్ క్యాటియాన్ అండ్ వాట్ ఈస్ యానియాన్. ఫ్రీ రాడికల్స్ ఆర్ న్యూట్రల్ స్పీసీస్. అంటే వీటికి ఎటువంటి ఛార్జ్ ఉండదు నాన్న, సింప్లీ దీన్ని డాట్తో రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఫ్రీ రాడికల్స్ని సింపుల్గా దేంతో రిప్రజెంట్ చేసుకుంటాం అంటే డాట్తో రిప్రజెంట్ చేసుకుంటాం. క్యాటియాన్ వీ నో నాన్న, క్యాటియాన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ యానియాన్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ దట్ ఈస్ ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్. రాడికల్స్ ఎలా ఫామ్ అవుతాయి? డైరెక్ట్గా రాడికల్స్ ఏమైనా వాటంతటా అవే ఫామ్ అవుతాయంటే నో. రాడికల్స్ ఆర్ ఫార్మ్డ్ బై డీకంపోజిషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ ఆర్ సన్లైట్. రాడికల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే డీకంపోజిషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ peroxides and sunlight. It is the product nana. This product in presence of sunlight, it converted into R dot plus R dot. Already చెప్పాను nana, radicals have no charge. Radicals are formed by decomposition of product in presence of peroxides and sunlight. ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ పెరాక్సైడ్స్లో రియాక్ట్ అయినప్పుడు ఇట్ కన్వర్టెడ్ ఇంటూ రాడికల్స్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా మీకు బాగా అర్థం అవ్వాలని రాడికల్ని ఆర్గా తీసుకున్నాను నాన్న. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రాడికల్. ఇక్కడ 2R, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. 2R ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ 2 రాడికల్స్. ఎలా రాడికల్స్ ఫామ్ అయిందన్న ఇక్కడ చూడండి. ఆర్ బాండ్ ఆర్, ఒక బాండ్ ఫామ్ అవడానికి 2 ఎలక్ట్రాన్స్ నీడ్ నాన్న. 2 ఎలక్ట్రాన్స్ కంబైన్ టు ఫామ్ బాండ్ అనమాట. అంటే దీని నుంచి ఒక ఎలక్ట్రాను, దీని నుంచి ఒక ఎలక్ట్రాను కంబైండ్ అవ్వడం వల్ల ఈ బాండ్ ఫామ్ అయింది. ఎప్పుడైతే మనం ఈ బాండ్ని బ్రేక్ చేస్తామో, బ్రేక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆర్ యొక్క ఎలక్ట్రాన్ దీని దగ్గరికి, ఈ ఆర్ యొక్క ఎలక్ట్రాన్ దీని దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇట్స్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ రాడికల్. Radicals are formed by decomposition of product in presence of peroxides or sunlight. Addition polymerization mechanism. Here we are going to discussing about free radical addition polymerization. It involved in 3 steps. 3 steps లో ఎగ్జిబిట్ అవుతుందనా. One is nothing but chain initiation. And second one is nothing but chain propagation. And the third one is nothing but chain termination. These are the 3 steps we are observed in whatever the reaction mechanism. Chain initiation, what is the starting stage?
స్టార్టింగ్ స్టేజ్ వచ్చి ఇనిషియేషన్ మెకానిజం అని, మిడిల్ స్టేజ్ని వచ్చి ప్రాపగేషన్ అని, ఎండింగ్ స్టేజ్ని వచ్చి టెర్మినేషన్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటాను. సో ఫ్రీ రాడికల్ అడిషన్ పాలిమరైజేషన్ ఫాలోడ్ బై 3 steps. What is nothing but chain initiation, chain propagation and chain termination. In this free radical addition polymerization, we are taking example of vinyl chloride. Nana, why? ఎందుకు వినైల్ క్లోరైడ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం? వై? బికాస్ ఆఫ్ హాలోజన్స్ కెన్ ఈజీలీ ఫార్మ్డ్ రాడికల్స్. హాలోజన్స్ అంటే ఏంటన్నా? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. వీటిని ఏమంటామంటే హాలోజన్స్ అనమాట. హాలోజన్స్ కెన్ ఈజీలీ ఫార్మ్డ్ ఇన్ రాడికల్స్. హాలోజన్స్ ఈజీగా ఫామ్ అవుతాయి అని చెప్పి మెన్షన్ చేసుకున్నామ్మా. సో ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఏంటన్నా? చైన్ ఇనిషియేషన్ starting stage. In the starting stage, radical, that is R dot reacted with vinyl chloride. We know the structure of vinyl chloride, CH2 double bond CH contain Cl. In the first step, chain initiation, reaction ఎలా స్టార్ట్ అవుతుంది? radical reacted with vinyl chloride molecule to form సీనానా. ఈ రెండు కంబైండ్ అవ్వాలంటే ఇప్పుడు ఈ బాండ్ ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే 2 electrons కంబైండ్ అవ్వాలి. నేను ఈ బాండ్ని బ్రేక్ చేస్తున్నాను, పైన బాండ్ నానా. సో బ్రేక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ కార్బన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఈ కార్బన్ తీసేసుకుంటుంది, ఈ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్ ఈ కార్బన్ తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు ఈ ఎలక్ట్రాను ఈ రెండు ఏమవుతాయంటే కంబైండ్ అయ్యి CH2. ఆల్రెడీ ఒక బాండ్ బ్రేక్ చేసేస్తున్నాను కాబట్టి ఒక బాండే ప్రజెంట్ అయి ఉంటుంది, CH అండ్ Cl. ఈ 2 electrons కంబైండ్ అవ్వడం వల్ల ఈ బాండ్ ఫామ్ అయింది. ఈ 2 electrons కంబైండ్ అవ్వడం వల్ల ఈ బాండ్ ఫామ్ అయింది కాబట్టి సిమిలర్లీ ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ అలానే ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఇనిషియేషన్ స్టెప్. ఇట్ ఈస్ చైన్ ఇనిషియేషన్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ రాడికల్ కంబైండ్ విత్ వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్ టు ఫార్మ్ ఇనిషియేషన్ ప్రోడక్ట్. దీన్ని ఏమంటారంటే ఇనిషియేషన్ ప్రోడక్ట్. అంటే ఫస్ట్ టైం రాడికల్గా ఫామ్ అయింది ఏది? వినైల్ క్లోరైడ్. ఇనిషియేషన్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఏంటన్నా? చైన్ ప్రాపగేషన్, మిడిల్ స్టెప్. అంటే ఈ రియాక్షన్ ఎలా కంటిన్యూ చేస్తున్నాం? ఫర్దర్గా ఈ రియాక్షన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నాం? చైన్ ప్రాపగేషన్. ఏది నాన్న? ఆల్రెడీ ఇనిషియేషన్ ప్రోడక్ట్ ఉంది కదా, దట్ ఈస్ CH2 బాండ్ CH కంటైన్ Cl, దట్ ఈస్ ఇనిషియేషన్ ప్రోడక్ట్. See నాన్న, it is initiation CH2 CHCl initiation product. So in chain propagation mechanism, in chain propagation step, we are taking initiation product and reacted with another molecule of vinyl chloride CH2 double bond CH. అంటే ఇంకో వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్ తో రియాక్ట్ చేస్తున్నాం. ఎలా రియాక్ట్ చేస్తున్నాం? మళ్ళీ సేమ్ హియర్ ద బాండ్ గెట్ బ్రేక్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ షేర్. ఈ కార్బన్ ఎలక్ట్రాన్ తీసేసుకుంటుంది, ఈ కార్బన్ వచ్చి ఎలక్ట్రాన్ చూడండి, బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఒక బాండ్ ఫామ్ అవ్వడానికి దీని నుంచి ఒక ఎలక్ట్రాన్, దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ రెండు కంబైండ్ అవ్వడం వల్ల ఈ బాండ్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ బాండ్ని బ్రేక్ చేశానో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే దీని ఎలక్ట్రాన్ ఇది తీసేసుకుంటుంది, ఈ కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ ఇది తీసేసుకుంటుంది. దెన్ ద స్టెప్ నానా, ఈ యొక్క ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ కంబైండ్ అయ్యి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు ఏం రాస్తారు నానా? కంబైండ్ చేయండి. CH2 CH CH2 CH CH2 సింగిల్ బాండ్ CH కంటైన్ Cl. ఈ విధంగా నాన్న కంటిన్యూగా ఇంకా ఎన్ని వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్స్తోనైనా ఈ విధంగా, ఇప్పుడు దీన్ని ఇంకో వినైల్ క్లోరైడ్తో, ఆ వచ్చిన మాలిక్యూల్ ఇంకో వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్తో కంటిన్యూగా రియాక్షన్ చేస్తున్నాం. మరి రియాక్షన్ మెకానిజంని ఎలా స్టాప్ చేస్తాం? రియాక్షన్ మెకానిజం గెట్ స్టాప్డ్ బై దట్ ఈస్ చైన్ టెర్మినేషన్ మెకానిజం. చైన్ టెర్మినేషన్ మెకానిజం. Chain termination. How to stop reaction mechanism? Reaction mechanism by coupling of two propagation products. By coupling of two propagation products. By coupling of two propagation products. రెండు propagation products ని react చేయించడం ద్వారా. What is the propagation product nana? We know this is the propagation product. By coupling of two propagation product అన్నాడు. So by coupling, how it is? సీమా ఇక్కడ తీసుకుంటున్నాం. చైన్ టెర్మినేషన్లో బై కప్లింగ్ ఆఫ్ టూ ప్రాపగేషన్ ప్రోడక్ట్ CH2 CH, సారీ నాన్న, ఇంతకుముందు దీని కింద Cl ఉంది, దాన్ని పెట్టలేదు. CH2 CH Cl CH2 CH
Cl. This is propagation product. This propagation product is reacted to another molecule of propagation. So because of our convenience దీన్ని రివర్స్ లో రాసుకుంటున్నాను. అంటే CH Cl CH2 CH Cl CH2 R by coupling of two propagation product. ఈ two propagation product combined అవడం వల్ల the final product get R CH2 CH Cl CH2 CH Cl CH Cl CH2 CH Cl CH2 R. So in this there is no radicals. So finally the reaction get stopped. Reaction ni stop chesana. That is chain termination. Once again I repeat you nana. Please listen carefully. If you understand this, you can easily write in next remaining two mechanisms also. Free radical addition polymerization. Radicals ఎలా ఫామ్ అవుతాయంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఓకేనా పెరాక్సైడ్స్తో కానీ లేదా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లో ప్లేస్ చేసినప్పుడు వాటి యొక్క బాండ్ డీకంపోజ్ అయిపోయి అంటే బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఓకేనా రాడికల్స్గా కన్వర్ట్ అవుతుంది నాన్న. హీర్ ఇట్ ఈస్ అనమాట. ఆర్ బాండ్ ఆర్ అనే ప్రోడక్ట్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ పెరాక్సైడ్లో ప్లేస్ చేసినప్పుడు ఇట్ కన్వర్టెడ్ ఇంటూ రాడికల్స్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్ మెకానిజం క్యారీడ్ అవుట్ ఇన్ 3 steps. చైన్ ఇనిషియేషన్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా జరుగుతుంది, చైన్ ప్రాపగేషన్ అంటే మిడిల్ స్టేజ్లో ఎలా జరుగుతుంది, చైన్ టెర్మినేషన్ ఈ రియాక్షన్ని నువ్వు ఎలా స్టాప్ చేస్తావు అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాను. ఇన్ ద ఫస్ట్ స్టెప్ చైన్ ఇనిషియేషన్. ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్కి ఎగ్జాంపుల్గా వినైల్ క్లోరైడ్ తీసుకుంటున్నాను నాన్న. సో ఆర్ డాట్ ఆల్రెడీ ఇక్కడ ఫామ్ అయింది స్టార్టింగ్లో. ఆర్ డాట్ రాడికల్, ఒక రాడికల్ తీసుకున్నాను. దిస్ రాడికల్ గెట్ రియాక్టెడ్ టు వినైల్ క్లోరైడ్. ఈ రాడికల్ని వినైల్ క్లోరైడ్తో రియాక్ట్ చేసినప్పుడు ఇక్కడ రాడికల్ ఉంటేనే ఇది రియాక్ట్ అవుతుంది. ఇక్కడ రాడికల్ రావాలి అంటే ఇక్కడ డబల్ బాండ్ ఉంది. డబల్ బాండ్లో ఒక బాండ్ ఏం చేస్తున్నాను బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేసినప్పుడు ఓకేనా ఈ ఎలక్ట్రాన్స్ 2 electrons కంబైండ్ అవ్వడం వల్ల ఒక బాండ్ ఫామ్ అయింది. సో ఆటోమేటిక్గా ఒక ఎలక్ట్రాన్ ఈ కార్బన్కి ఇంకో ఎలక్ట్రాన్ ఈ కార్బన్కి షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక రాడికల్ ఉంది, ఇక్కడ ఒక రాడికల్ ఉన్నప్పుడు ఈ 2 radicals కంబైండ్ అయ్యి ద ప్రోడక్ట్ లైక్ దిస్ ఈజ్ ఇనిషియేషన్ ప్రోడక్ట్. దిస్ ఇనిషియేషన్ ప్రోడక్ట్ ఈజ్ రియాక్టెడ్ టు అనదర్ మాలిక్యూల్ ఆఫ్ వినైల్ క్లోరైడ్. దీన్ని ఇంకో వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్తో రియాక్ట్ చేస్తున్నాం. సో ఫైనలీ వీ గెట్ ద ప్రాపగేషన్ ప్రోడక్ట్. ఎలా నానా మళ్ళీ అగైన్ వినైల్ క్లోరైడ్ అన్నప్పుడు ఇక్కడ దిస్ బాండ్ క్యాన్ బ్రేక్డ్ అండ్ షేర్డ్ ద ఎలక్ట్రాన్స్. సో వీఆర్ క్రియేటింగ్ రాడికల్స్. సో దిస్ రాడికల్ అండ్ దిస్ రాడికల్ క్యాన్ కంబైండ్ లైక్ దిస్. కాబట్టి ఈ రాడికల్ మాత్రం అలానే మిగిలిపోతుంది అనమాట. హౌ టు స్టాప్ ఈ విధంగా ఎన్నన్నా చేసుకోవచ్చు నాన్న. చైన్ ప్రాపగేషన్ మెకానిజం దీన్ని ఎంతసేపు అయినా ఇప్పుడు దీన్ని ఇంకో వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్తో దాన్ని ఇంకో వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్తో కంటిన్యూగా రియాక్ట్ చేయించుకోవచ్చు. ఫైనల్లీ చైన్ టెర్మినేషన్. హౌ టు స్టాప్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఎలా స్టాప్ చేస్తాం? రాడికల్స్ లేకుండా చేస్తే రియాక్షన్ స్టాప్ అయిపోతుంది. రాడికల్స్ లేకుండా చేయాలంటే ప్రాపగేషన్లో మనకు రాడికల్ ఉంది, ఈ రాడికల్ లేకుండా స్టాప్ చేస్తే దట్ ఈస్ టెర్మినేషన్. చైన్ టెర్మినేషన్ బై కప్లింగ్ ఆఫ్ 2 propagation products. 2 propagation productsని కప్లింగ్ చేయడం వలన లేదా బై రియాక్టింగ్ ఆఫ్ 2 propagation products. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద propagation product, ఇట్ ఈస్ అనదర్ propagation product. సో దిస్ 2 radicals క్యాన్ కంబైన్డ్ బై గెట్టింగ్ లైక్ దిస్ ప్రోడక్ట్. ఈ విధంగా ఫామ్ అవుతుందన్న. ఇట్ ఈస్ నథింగ్ బట్ టెర్మినేషన్. ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్. వెరీ వెరీ సింపుల్ నాన్న. మీరు జస్ట్ వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆర్ డాట్ ఇది ఫస్ట్ ఆర్ డాట్ CH2 డబుల్ బాండ్ CHCl. ఈ రియాక్షన్ స్టెప్ గుర్తుపెట్టుకుంటే ఫర్దర్ ఇక్కడ ఫామ్ అయిన ప్రోడక్ట్ని ఇంకో వినైల్ క్లోరైడ్తో ప్రాపగేషన్ వచ్చింది. ఈ ప్రాపగేషన్ స్టాప్ చేయాలంటే దీన్ని ఇంకొక సేమ్ ఇటువంటి మాలిక్యూల్తో రియాక్ట్ చేసినప్పుడు దట్ ఈస్ టెర్మినేషన్. ఇట్స్ వెరీ ఈజీ అండ్ వెరీ అండర్స్టాండబుల్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ another topic that is cationic addition polymerization. Cationic, what is meant by cation? Positive charge. So in this reaction mechanism positive charge initiated, that is for example X plus తీసుకుందానా, X plus that is carbocation. సో దిస్ మెకానిజం వాజ్ ఇనిషియేటెడ్ బై కార్బోకాటియాన్. ఈ మెకానిజం ఏది స్టార్ట్ చేస్తుందంటే కార్బోకాటియాన్ స్టార్ట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఆల్సో ఫాలోయింగ్ 3 steps నానా. సో చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రాపగేషన్ అండ్ చైన్ టెర్మినేషన్. వాట్ ఈజ్ మీన్డ్ బై చైన్ ఇనిషియేషన్? స్టార్టింగ్ స్టేజ్. చైన్ ప్రాపగేషన్ అంటే మిడిల్ స్టేజ్. చైన్ టెర్మినేషన్ అంటే ఎండింగ్ స్టేజ్. చైన్ ఇనిషియేషన్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద రియాక్షన్ ప్రాసెస్. ప్రాపగేషన్ మిడిల్ స్టేజ్ ఆఫ్ ద రియాక్షన్ ప్రాసెస్. టెర్మినేషన్
ending stage of reaction process. Chain initiation. Already we are discussing carbocation. X plus starting or X plus initiate the reaction. So X plus అనేది రియాక్షన్ ని స్టార్ట్ చేస్తుంది. సో చైన్ ఇనిషియేషన్ మెకానిజం. ఇన్ దిస్ చైన్ ఇనిషియేషన్ మెకానిజం X ప్లస్ ఇక్కడ దేన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను అంటే స్టైరిన్ రబ్బర్. స్టైరిన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. స్టైరిన్ తీసుకుంటున్నాను నాన్న. స్టైరిన్. సో పాజిటివ్ చార్జ్. ఇక్కడ ఏంటి నాన్న CH2 డబుల్ బాండ్ CH. దిస్ బాండ్ ఈస్ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు హియర్. ఇంతకుముందు బాండ్ బ్రేక్ చేశాను. బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఈక్వల్ గా షేర్ చేసుకున్నాయి. ఇప్పుడు అలా కాదు, కంప్లీట్ గా అంటే ఒక బాండ్ అవ్వడానికి 2 ఎలక్ట్రాన్స్ అయితే 2 ఎలక్ట్రాన్స్ ని కంప్లీట్ గా ఈ కార్బన్ తీసేసుకుంటుంది. తీసుకునింది కాబట్టి ఈ కార్బన్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇచ్చేసింది కాబట్టి ఈ కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఇవి రెండు కంబైండ్ అయ్యి ఈ ఎక్స్ ప్లస్ ఈ CH2 మైనస్ రెండు కంబైండ్ అయ్యి ఎక్స్ CH2 మైనస్ CH అలాంగ్ విత్ బెంజిన్ రింగ్. బట్ ఇక్కడ ఏముంది పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ అలానే పెట్టేస్తాము. నెక్స్ట్ చైన్ ప్రాపగేషన్. వాట్ ఈస్ చైన్ ప్రాపగేషన్ అన్న మిడిల్ స్టేజ్ ఇనిషియేషన్ స్టెప్ లో ఫామ్ అయిన ప్రోడక్ట్ ని ద ఇనిషియేషన్ ప్రోడక్ట్ ఈజ్ రియాక్టెడ్ టు అనదర్ మాలిక్యూల్ ఆఫ్ స్టైరిన్. ఇక్కడ కూడా అంతేనా, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా. దిస్ ఈస్ ద initiation product. This is the initiation product is reacted to another molecule of styrene along with మళ్ళా అంతే. This bond is completely shifted to here. తీసుకునింది కాబట్టి నెగిటివ్ ఛార్జ్, ఇచ్చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఇవి రెండు కంబైండ్ అయిపోయి ఎక్స్ CH2 CH అలాంగ్ విత్ బెంజిన్ రింగ్ ఇవి రెండు కంబైండ్ అవ్వడం బాండ్ ఫామ్ అవుతుంది. సో బాండ్ CH2 బాండ్ CH అలాంగ్ విత్ బెంజిన్ రింగ్ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ డెవలప్ అవుతుంది. పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రాపగేషన్ స్టెప్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు సార్ బాండ్ని ఇటు సైడే షిఫ్ట్ చేయాలి, ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ఈ కార్బన్కి నెగిటివ్ వస్తుంది ఈ కార్బన్కి పాజిటివ్ వస్తుంది అంటే నో నానా. ఇట్ ఈస్ బెంజిన్ దట్ ఈస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుందే కానీ ఎలక్ట్రాన్స్ని తీసుకోదు. మచ్ హయ్యర్ డొనేటింగ్ కెపాసిటీ. ఇది ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ ఇచ్చేదానికి అంటే కావాలంటే నువ్వు తీసుకో నాకు అవసరం లేదని చెప్తుంది. కాబట్టి మోస్ట్లీ 90% ద బాండ్ ఈజ్ షిఫ్టెడ్ టు దిస్ వన్ ఓన్లీ. ఇటు సైడ్ కార్బన్కే షిఫ్ట్ అవుతుంది. తీసుకునింది కాబట్టి నెగిటివ్ ఛార్జు, ఇచ్చింది కాబట్టి పాజిటివ్ ఛార్జు. నెక్స్ట్ చైన్ ప్రాపగేషన్ స్టెప్లో ఏ ఛార్జ్ డెవలప్ అయిన పాజిటివ్ ఛార్జ్. హౌ టు స్టాప్ రియాక్షన్ మెకానిజం. రియాక్షన్ మెకానిజంని ఎలా స్టాప్ చేస్తాం, చైన్ టెర్మినేషన్ మెకానిజం. పాజిటివ్ ఛార్జ్ న్యూట్రలైజ్ చేయాలంటే నెగిటివ్తో రియాక్ట్ చేయించాలి. సో ఇట్ ఈస్ ప్రాపగేషన్ ప్రోడక్ట్. ప్రాపగేషన్లో మనకు ఫామ్ అయిన ప్రోడక్ట్ని వై మైనస్తో రియాక్ట్ చేయించినప్పుడు దీని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆర్ కంబైన్డ్ టు ఫైనల్లీ గెట్ ఏ ప్రోడక్ట్. హియర్ నో ఛార్జ్, సో రియాక్షన్ గెట్ స్టాప్డ్. ఎటువంటి ఛార్జ్ లేదు కాబట్టి ఈ ప్రోడక్ట్లో రియాక్షన్ అనేది స్టాప్ అయిపోయింది. దట్ ఈస్ ద టెర్మినేషన్ స్టెప్. సిమిలర్ టు anionic addition polymerization. Anionic addition polymerization was initiated by negative charge, that is carbon ion. It is also following 3 steps, that is chain initiation, chain propagation and chain termination. Chain initiation ఈ కార్బన్ అయాన్ అనేది దిస్ కార్బన్ అయాన్ అనేది మనకు రియాక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది కాబట్టి చైన్ ఇనిషియేషన్ వై మైనస్. ఇక్కడ ఏం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నానంటే వినైల్ సైనైడ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను నాన్న. వినైల్ సైనైడ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం వల్ల చైన్ ఇనిషియేషన్ దిట్ ఈస్ వినైల్ సైనైడ్ నాన్న. సి నాన్న వినైల్ సైనైడ్ దిస్ బాండ్ ఈస్ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు హియర్. తీసుకుంటే ఏ ఛార్జ్ అన్నారు, నెగిటివ్ ఛార్జ్. ఇచ్చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ కంబైండ్ అయ్యి దట్ ఈస్ ఇనిషియేషన్ ప్రోడక్ట్ ఫామ్ అయిందాన. ఇక్కడ మాత్రం బాండ్ ఎందుకు సార్ ఇప్పుడు ఇటు సైడ్ షిఫ్ట్ చేశారంటే సైనైడ్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో మోర్ కెపాసిటీ అంటే ఎలక్ట్రాన్స్ని తన వైపుకు లాక్కోవడానికి ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. కాబట్టి దిస్ బాండ్ ఈస్ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు దిస్ కార్బన్. ఈ కార్బన్ మొత్తం తీసేసుకుంటుంది. తీసుకునింది కాబట్టి నెగిటివ్ ఛార్జ్, ఇచ్చింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్. ఈ కార్బన్ మొత్తం తీసేసుకునింది, ఇది తీసుకునింది కాబట్టి నెగిటివ్, ఇంకా ఆటోమేటిక్గా ఇచ్చేసింది కాబట్టి దీనికి పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్ కంబైండ్ అయ్యి వై బాండ్ CH2 బాండ్ CH కంటైన్ సైనైడ్ గ్రూప్ అలాంగ్ విత్ నెగిటివ్ ఛార్జ్. ఇనిషియేషన్ ప్రోడక్ట్లో నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. సో దిస్ ఇనిషియేషన్ ప్రోడక్ట్, ఈ ఇనిషియేషన్ ప్రోడక్ట్ని చైన్ ప్రాపగేషన్ మిడిల్ స్టేజ్లో దిస్ ఇనిషియేషన్ ప్రోడక్ట్ ఈస్ రియాక్టెడ్ అనదర్ మాలిక్యూల్ ఆఫ్
వినైల్ సైనైడ్, మళ్ళీ ఇంకో వినైల్ సైనైడ్ మాలిక్యూల్తో రియాక్ట్ చేసినప్పుడు దిస్ బాండ్ ఈజ్ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు హియర్. సో తీసుకునింది కాబట్టి నెగిటివ్ ఛార్జ్, ఇచ్చేసింది కాబట్టి పాజిటివ్, మైనస్ అండ్ ప్లస్ మొత్తం ఈ రెండు కంబైండ్ అయ్యి బాండ్ ఫామ్ అవుతుంది లైక్ దిస్. వై CH2 CH కంటెంట్ సైనైడ్ గ్రూప్, నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ కంబైండ్ కాబట్టి బాండ్ ఫామ్ అయింది. బాండ్ CH2, ఈ బాండ్ మొత్తం షిఫ్ట్ అయింది కాబట్టి ఒక బాండే ఉంది, బాండ్ CH కంటెంట్ సైనైడ్ గ్రూప్, దట్ ఈస్ నెగిటివ్ ఛార్జ్. మళ్ళీ నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. సో ఫైనల్గా ఇప్పుడు ఆ నెగిటివ్ ఛార్జ్ న్యూట్రలైజ్ చేయాలంటే మనకి ఏ ఛార్జ్ కావాలి నాన్న? పాజిటివ్ ఛార్జ్. చైన్ టెర్మినేషన్ మెకానిజం. ఇన్ దిస్ మెకానిజం ద ఇనిషియేషన్ ప్రోడక్ట్ నాన్న, ఇనిషియేషన్లో ఫామ్ అయిన ప్రోడక్ట్ని X ప్లస్, ఓకేనా, నెగిటివ్ ఛార్జ్ని పాజిటివ్ ఛార్జ్తో రియాక్ట్ చేసి న్యూట్రలైజ్ చేస్తున్నాను, అంటే రియాక్షన్ని స్టాప్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద ప్రోడక్ట్ నాన్న. ఇవి రెండు, ఈ మైనస్ ఈ ప్లస్ రెండు కంబైండ్ అవ్వడం వల్ల ఈ బాండ్ ఫామ్ అయ్యి ఇది ప్రోడక్ట్ అనమాట. సి నాన్న, మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక స్టెప్ గుర్తుంటే చాలు నాన్న, వై మైనస్, ఎందుకంటే ఆనియానిక్ కాబట్టి వై మైనస్ వినైల్ సైనైడ్తో రియాక్ట్ అవుతుంది. ఈ బాండ్ ఇక్కడ ఇనిషియేషన్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ని తీసుకుంటున్నాం, ఈ ప్రోడక్ట్ తీసుకొని ఇంకో వినైల్ సైనైడ్తో, ఇక్కడ వినైల్ సైనైడ్తో రియాక్ట్ చేసినప్పుడు ప్రాపగేషన్ స్టెప్ స్టార్ట్ అయింది. ఈ ప్రాపగేషన్ ప్రోడక్ట్ తీసుకొని నెగిటివ్ ఛార్జ్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్తో రియాక్ట్ చేసి రియాక్షన్ని స్టాప్ చేస్తున్నాం. ఎనీ ఫర్దర్ డౌట్స్ కాల్ మీ నాన్న.